పర్టిక్యులర్‌గా హిందుతత్వం నుంచి కొంత మైలేజ్ బాగా క్యాచ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని పార్టీ పెట్టాలి అని ఒక నిర్ణయం ఆల్రెడీ పార్టీ కూడా అనౌన్స్ చేసినట్టుగా వస్తుంది. నిజం చెప్పండి. అబ్సల్యూట్ ట్రాష్. అబ్సల్యూట్ ట్రాష్. పచ్చి అబద్ధం. నేను చాలా స్పష్టంగా చెప్పా. టు అడ్రస్ ఈ పబ్లిక్ కన్సర్న్స్ ఉన్నాయి కదా సార్, ఒకే ఒక విషయం సార్. ఇటీవల వైజాగ్కి సంబంధించిన మీ అనుచరుడు విజయ్ చౌదరి అతని పేరు, అతనికి ఐడిపి అనే ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేశారు. దీని వెనకాల RRR దగ్గరుండి వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు. వాస్తవమా కాదా? పచ్చి అవాస్తవం. విజయ్ మీ ఫ్రెండే కదా? విజయ్ అతను నా శిష్యుడు. అందుకే నా ఎలక్షన్ టైంలో నాకు వచ్చి 10 రోజులు అతను క్యాంపెయిన్ చేశాడు. అతను సినిమా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టరు. ఇక్కడ వాస్తవ్యులే, త్రిపురనేని, విశాఖపట్నం దగ్గర సెటిల్ అయ్యాడు. ఆఫ్ లేట్ అతను విశాఖపట్నం యాక్టివిటీస్లో బిజీగా ఉన్నాడు, తక్కువ టచ్లో ఉన్నాడు. అతను మీ టచ్లో ఉంటే ఒకసారి మాట్లాడతారా ఓపెన్గా? క్లారిటీ వచ్చింది. క్లారిటీ ట్రై చేస్తాను. నా దగ్గర నెంబర్ కూడా లేదు. మీరు ఒక్కసారి ఫోన్ చేయండి, మీ దగ్గర నెంబర్ ఉంటుంది. ఇంటర్వ్యూలు మాట్లాడేటప్పుడు అనవసరం కానీ, బట్ జనరల్గా నేను ఓపెన్గా చెప్తున్నాను కదా. సో అతను ఏదన్నా ప్లాన్ చేసుకుంటే నాతోటైతే ఇప్పుడు దాకా అతను డిస్కస్ చేయాల. కానీ రిజిస్ట్రేషన్ అయితే అయింది. నాకు తెలియదు. నాకు అసలు ఏదైనా ఉంటే నేను ఓపెన్గా చెప్తారు. అందుకే కదా ఓపెన్గా మాట్లాడుతున్నాను. మీతో అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడచ్చు. అది ఇప్పుడు నేను ఎంత కంఫర్టబుల్గా తెలుగుదేశం పార్టీలో ఎంత హ్యాపీగా ఉంటే అసలు పార్టీ అవసరం ఎందుకు ఉంటుంది? నేను ఒక ఫోరం టు అడ్రస్ ద పీపుల్స్ కన్సర్న్, ఏదన్నా ఒక అవేర్నెస్ తీసుకురావాలన్నా, అన్యాయంగా ఇప్పుడు నా మీద పడుతున్నారు. సో అలాగా ఇంకెవరైనా అన్యాయానికి గురైతే లీగల్ సపోర్ట్ కానీ, లేకపోతే లీగల్గా ఒక గైడెన్స్ కానీ, ఈ రకంగా చెయ్యి, ఇది నీకు హక్కు ఉంది అనేది కొంత అవేర్నెస్ తీసుకురావటానికి నేను ఒక ఫోరం అయితే పెడుతున్నాను. దానికి పేరు కూడా తెలుగు వీర లేవరా. నేను ఎవడో ఏదో ఛానల్లో అదేదో పార్టీ కింద మాట్లాడాడు. నో ఫోరం అది. అది ఒక సొసైటీ. ఓకే. టు అడ్రస్ టు అడ్వైజ్ పబ్లిక్ ఆన్ సర్టన్ లీగల్ ఇష్యూస్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, ప్రజలకు ఉన్న హక్కులేంటి, డూస్ అండ్ డూ నాట్స్ చెప్పటం కోసం అది ఒక ఫోరం లాగా. సో నేను ఒకరిద్దరు పర్మనెంట్గా లాయర్స్ని పెట్టి లీగల్ అడ్వైజ్ ఇవ్వడానికి, కోర్టులో ఏదన్నా, హైకోర్టులో ఏదన్నా సమస్యలు ఉంటే వాళ్ళ తరపున పబ్లిక్ ఇష్యూస్ కూడా తీసుకుంటారా దీంట్లో? పబ్లిక్ ఇష్యూస్నే, పబ్లిక్ ఏదైనా మేజర్గా లీగల్గా లేకపోతే ఇష్యూస్నే. మరి ఆ లెక్కన అటువంటిప్పుడు ప్రభుత్వానికి కొంత ఇబ్బంది జరగదా? ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం మీద పోరాటం కాదు, ప్రజలకి ఉన్న సమస్యల్ని న్యాయస్థానం దృష్టికి తీసుకురావటం. ముందు ప్రభుత్వం దృష్టిగా తీసుకెళ్తారు. ఏ కారణం చేతైనా ప్రభుత్వం కొన్ని చేయలేకపోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఇష్యూవే నడుస్తుంది. ఏది ఈ మతం మారితే కులం మారటానికి లేదు. సపోజ్ ప్రభుత్వానికి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఒకటి మీద ఎస్సీ కేసు పెట్టారమ్మా. ఆ పెట్టిన అతను క్రిస్టియన్, ప్రభుత్వం పట్టించుకోవాలా. ఇప్పుడు తాటి ఆనంద్ కేసే తీసుకో, అతని మీద పోలీసుడు కట్టేశాడు ఎఫ్ఐఆర్. అవతల పలానా రెడ్డి కొట్టేశాడని చెప్పి రెడ్డిని అరెస్ట్ చేశారు, రెడ్డిని హెరాస్ చేశారు. ఆ తాటి ఆనంద్కి ప్రైజ్ మనీ ఇచ్చారు కేసు పెట్టినందుకు. తాటి ఆనంద్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశాడు, అరే బాబు అటు క్రిస్టియన్, కేసు చెల్లదురా అని. వీళ్ళు పట్టించుకోవాలా. కోర్టుకు వెళ్ళాడు, పట్టించుకున్నారు. మళ్ళీ ఆనంద్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, పోయింది. సో ఇలాగ ప్రభుత్వం పట్టించుకోని కేసు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను.
ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఓట్లు పోతాయన్న భయం ఉంటుంది. ప్రభుత్వానికి Definitely కావాల్సిన- ఎవరికైనా ఏ ఆ ప్రభుత్వం భయం ఉండొచ్చు. అటువంటి డెలికేసీస్ ఉండొచ్చు. న్యాయం కాదు, దీన్ని అడ్రస్ చేయకపోతే అది న్యాయం కాదని తెలిసినప్పటికీ కూడా కొన్ని డెలికేట్ పరిస్థితుల్లో అల్టిమేట్గా ఓటే పరమావధి అని భావించవలసిన పెక్యులర్ సిచ్యువేషన్స్లో ప్రభుత్వం ఏం చేయలేకపోయినప్పుడు మరి ఆరికి న్యాయం జరగాలి కదా. ఇప్పుడు నా మీద 6 SC కేసులు పెట్టారా, అన్యాయమైన కేసులు, అసలు సంబంధం లేదు. నేను ఎక్కడో ఢిల్లీలో ఉన్నా, నేను ఎవరి గురించో ఏదో మాట్లాడితే ఇక్కడ ఎవరికో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెడితే మరి కేసు రిజిస్టర్ అయిపోయింది, అది ప్రైజ్ మనీ కూడా వచ్చింది. నేనేదో కోర్టుకు వెళ్ళి మళ్ళీ స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది, నో యాక్షన్ అని. కానీ ఇప్పుడు మీ కేసులో అలాగా ఎంతోమందికి అన్యాయాలు జరుగుతున్నాయి. ఇటువంటి వాళ్ళని మరి పట్టించుకునే పరిస్థితిలో లేరు. కానీ మీకు అందుకనే ఈ ఫోరానికి రావడానికి మీ సొంత అంటే మీ నా జీవితంలో జరిగిన అనుభవం, మీ జీవితంలో నాకు జరిగిన వచ్చిన కొన్ని కష్టం, నష్టాలు నాకు వచ్చిన కష్టాలు కష్టాలు చాలా మందికి వస్తున్నాయి కాబట్టి అవి అటువంటి వాళ్ళ ఇష్యూలు అడ్రస్ చేయడానికి ఒక ఫోరం ఉండాలి అనే కానీ ఆలోచనతో ఇప్పటికీ మీకు ఇంకా కొంత మీరు అనుకున్న కొన్ని పనులు కాలేదు అని మనసులో ఏమన్నా ఉందంటే పివి సునీల్ వ్యవహారంలో అరెస్ట్ కాకలేకపోవడం, లేకపోతే జగన్ వ్యవహారంలో ఏం పట్టించుకోకపోవడం, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళ ఎవరు వ్యవహారాల్లో అది పివి అసంతృప్తి ఉందా? సునీల్ కుమార్ వ్యవహారంలో అయితే నేను పూర్తి అసంతృప్తితో ఉన్నా. అవునా? ఓపెన్గానే చెప్పానుగా, ఎన్నోసార్లు చెప్పాను. ఇవాళ మీ ఇంటర్వ్యూలో చెప్పడం ఉంది, చాలాసార్లు చెప్పాను. అతను అలా బరి తెగించి బజార్లో ఏమిటో తిరుగుతా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఏమనే సంస్థను పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మరి అలా చేయడానికి ఒప్పుకోదు. ఎక్కడ సర్వీస్ క్లాష్ వస్తుంది? రూల్స్ ఎందుకు ఒప్పుకోవు. మీరు అనుకున్న కొన్నిటిని ప్రభుత్వంలో ఎందుకు అది ఇంప్లిమెంటేషన్ కావడంలో ఎక్కడైనా ఇష్యూ ఉందా? చెప్పాను కదా బ్రో, 1,00,000 కారణాలు ఉండొచ్చు. అతనే చెప్తున్నాడు కదా, నన్ను ముట్టుకుంటే నాకు ఎంతమంది ఓట్లు ఉన్నాయి, నా వెనకాల ఓ పెద్ద జాతి ఉంది అని అతను చెప్పుకుంటున్నాడు. సరే, ఇలాగ నా వెనకాల జాతి ఉంది లేదంటే ఒక ఫోర్స్ ఉందని చెప్పుకునే వాళ్ళకి ఒకరికి 71 కోట్లు వచ్చినాయి మొన్న. బట్ ఏమో ఇతను ప్రూవ్ చేసుకున్నాడు వెనకాల ఉన్నది 70 మంది అని. ఇంకా అతనికి ప్రూవ్ అవ్వలేదు కదా, ఏమో 1 కోటి మంది ఉన్నారని ఎవరన్నా అనుకుంటున్నారేమో నాకు తెలియదు. అలాంటి భావనలు ఉన్నప్పుడు ఒకసారి పోటీ చేసి వెనకాల ఉన్నది 70 కాకపోతే 80 60 తేలిదాకా మరి ఆ భ్రమలు ఉంటే ఉండొచ్చు. ఏమో నాకు తెలియదు, యథమిద్దంగా ఇది కారణం అని నాకు తెలియదు. బట్ ఏదైనా కానీ రఘురామ యాక్షన్ అయితే తీసుకోవట్లా. త్రిబులారు చాలా మందిని ఏకం చేస్తున్నాడు. ఇప్పుడు త్రిబులారు దెబ్బకి చాలా ఫోరమ్స్, చాలా మంది వ్యక్తులు ఇప్పుడు మీ మీద అటాక్ చేసే డిఫరెంట్ సునీల్ కుమారు, లేకపోతే జాడా శ్రవణో, లేకపోతే విజయ్ కుమారు, ఇంకొకరు, వీళ్ళందరినీ ఏకం చేసే దానికి త్రిబులారే కారణం ఏంటి? నిజమేనా? ఒప్పుకుంటారా? ఏం మరి వాళ్ళందరూ ఇదివరకు విడివిడిగా ఉండేవారా? అంటే ఎవరు ఫోరం వాళ్ళది, ఎవరి కథలు వాళ్ళకు ఉన్నాయి కదా. మీ దెబ్బకి అందరూ ఏకం అవ్వాల్సిన పరిస్థితి, ఒకే స్టేజ్ మీద కూడా వచ్చి మాట్లాడుతున్నారుగా. మరి ఇందాక మరి నువ్వు చెప్పినట్టు భయం లేకపోతే కలవాల్సిన పని ఉంది. అదేనే ఎట్టో ఒక విధంగా త్రిబులారు అందరినీ ఒక కూటమిలోకి చేరుస్తున్నాడు అనేది మంచిదే కలిస్తే.